హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు సుందరి కలెక్షన్. ఈరోజు పొద్దున్నే నా ఫ్రెండ్స్తో కోల్కతా బయలుదేరేశారనమాట. ఎందుకు అనుకుంటున్నారా? మీకోసం మంచి మంచి డ్రెస్సెస్ ఇంకా సూట్స్ తీసుకొచ్చాడు. లాస్ట్ టైం చెప్పాను కదా, రిజర్వేషన్ లేకుండా చాలా ఇబ్బందులు పడి వెళ్తున్నామని. ఈసారి మాత్రం అలా కాదండి, హ్యాపీగా రిజర్వేషన్తో వెళ్ళిపోయామన్నమాట. తిన్నంగా కోల్కతాలో ఉన్న నా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక అటు నుంచి అటు షాపింగ్కి వెళ్ళిపోయామన్నమాట. ఈ ఫోటోడు చూడండి, చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు. యూట్యూబ్ లో వీడియో వస్తుందని చెప్పాక పాపం వీడికి నా లాంగ్వేజ్ అర్థం కాకపోయినా నా వీడియోస్ అన్ని చూసాడంట. వీడియో పెడతానేమో అని చెప్పి. నాకేమో ఒంట్లో బాగాలేక చాలా రోజుల నుంచి వీడియో పెట్టలేదు. ప్రెసెంట్ వాడి కోసమే పెడుతున్నాను అనమాట వీడియోస్. ఇప్పుడు సారీస్ విషయానికి వస్తే, నేను ఫస్ట్ టైం పర్చేస్ చేసిన షాప్ అండి ఇది. నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను ఫస్ట్ లో, కావాలంటే మీరు చూడొచ్చు, వెళ్ళి మన ఛానల్లో ఉంది. ఇక్కడ రిటర్న్ ఆప్షన్ ఉంది, అందుకే కొన్ని సారీస్ నేను రిటర్న్ చేసి కొత్త సారీస్ తీసుకోవడానికి వచ్చేసాను అనమాట. చాలా మంది షాప్ అడ్రస్ ఇవ్వమని అడుగుతున్నారండి. ప్లీజ్ అండి, అలా అడగొద్దు. నేనే కాదు, ఎవరు కూడా ఇవ్వలేరు, ఎందుకంటే ఎవరు పర్సనల్ వాళ్ళకు ఉంటుంది. జస్ట్ వ్లాగ్ తీస్తున్నాను అంతే. ఆ తర్వాత మేము వచ్చిన మెయిన్ పర్పస్ డ్రెస్సెస్ కోసం షాపింగ్ వచ్చేసాను అనమాట. ఈ షాప్ లో క్వాలిటీ ఇంకా క్లాత్ విషయానికి వస్తే ఎక్సలెంట్ ఉన్నాయండి. అసలు ఒక్కొక్క డిజైన్ ఎంత బాగున్నాయో. మల్మల్ కాటన్, ప్యూర్ కాటన్, మస్లిన్, అదేవిధంగా చాలా చాలా క్లాతుల మీద మంచి మంచి డిజైన్స్ హ్యాండ్ వర్క్తో వచ్చినవి ఉన్నాయన్నమాట. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవంతా కూడా హ్యాండ్ వర్క్డ్ విత్ ప్యూర్ మెటీరియల్స్ అనమాట. అదేవిధంగా మాకు నచ్చిన షాపింగ్ అంతా చేసేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. అదేవిధంగా అసలు విషయం ఏంటంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ప్లీజ్ దయచేసి మెయిన్ వీడియో చూడండి. నేను డ్రెస్సెస్ ప్రైజెస్తో సహా అప్లోడ్ చేశాను అన్నమాట, సైజెస్ విత్ క్లాతులు. ఒక్కసారి తప్పకుండా వీడియో విజిట్ చేయండి. చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్తో మంచి మంచి డ్రెస్సెస్, హ్యాండ్ వర్క్ డ్రెస్సెస్ తీసుకొచ్చేసాను. 2 పీస్ 3 పీస్ సింగిల్ ఫ్రాక్స్ అన్నీ కూడా పెట్టేశాను అనమాట. అదేవిధంగా కొత్త సారీస్ తీసుకొచ్చేసానండి, ఆఫీస్ వేర్, డైలీ వేర్, మంచి బడ్జెట్లో అన్నీ తీసుకొచ్చాను. ఒక్కసారి మన వీడియోని తప్పకుండా చెక్ చేయండి. అలాగే షాపింగ్ అయిన వెంటనే టైం ఉంది కదా మన ట్రైన్కి అని చెప్పేసి దగ్గరలో ఉన్న బజార్ మొత్తం చుట్టేసామన్నమాట. చాలా బాగుంది, చాలా భీడ్ ఎక్కువగా ఉంది, అదే రష్ అనమాట. ఉదయం బయలుదేరిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్ అండి, ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, డ్రెస్సెస్ ఎలా ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పి. కానీ మంచి మంచి క్వాలిటీతో మంచి రీజనబుల్ ప్రైజెస్లో మనం డ్రెస్సులు తీసుకొచ్చేసామండి. అదేవిధంగా దగ్గరలో ఉన్న బజార్లో కూడా కొంచెం షాపింగ్ చేసేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఎవరైనా ఏదైనా పని చేసే ముందు ఎంతో టెన్షన్ పడుతుంటారు కదండి, ఎలా అవుతుంది పని, ఎలా ఉంటుంది, అసలు రిజల్ట్స్ ఎలా వస్తుంది, తర్వాత ఏమవుతుంది అని చెప్పి. నేను కూడా అలానే చాలా భయపడిపోయాను ఫస్ట్లో, కానీ ఇప్పుడు నా మీద నాకు నమ్మకం వచ్చింది. తర్వాత పేషెన్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్ అండి మనిషికి.